సార్ మీ పర్సనల్ లైఫ్కి వెళ్దాం. మీరు ఒక ఐఏఎస్ని మ్యారేజ్ చేసుకున్నారు. మీరు మంత్రిగా ఉన్నారు. ఎలా పర్సనల్ లైఫ్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఆవిడ అక్కడ బిజీ, మీరు ఇక్కడ బిజీ. అయ్యా బిజీ అయితే ఉంటుంది, కానీ పర్సనల్ లైఫ్ ఈజ్ పర్సనల్ లైఫ్. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తలు అక్కడ నా ప్రొఫెషన్ గురించి కానీ వారి ప్రొఫెషన్ కానీ వారికి ఉన్న వారి ప్రొఫెషన్ పరంగా ఉన్నా కానీ ఏది కూడా మాట్లాడుకోం. అండ్ రెండవది ప్రొఫెషనల్గా వెళ్తాం మేము. ఎప్పుడైనా నాకు వారి డిపార్ట్మెంట్లో పని పడ్డా వారి కింద ఉన్న అధికారికైనా ఫోన్ చేస్తాను, నేను పైన ఉన్న అధికారికైనా ఫోన్ చేస్తాను. ఎందుకంటే వారి స్వభావం ముక్కుసూటిగా స్ట్రేట్గా పనిచేసే వారికి ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఏదైనా పని చేయలేని కారణం వల్ల పని చేయకుంటే అది వ్యక్తిగతంగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అని ఎప్పటివరకు కూడా మేము వి కీప్ సెపరేట్. అంటే రాజకీయాల గురించి చర్చ కూడా జరగదా ఇంట్లో? జరగదు అస్సలు అస్సలు. ఇన్నేళ్లలో అస్సలు కామన్గా ఏదైనా ఉంటే కామన్ మై డైలాగ్ మాట్లాడతారు, కానీ అస్సలు మాట్లాడరు. మీరు పవర్లో ఉండి కూడా ఆవిడ స్థానచలనాలు 2-3 సార్లు మీ గవర్నమెంట్లోనే ఆవిడ ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితి, ఒక శాఖ నుంచి ఇంకో శాఖకి. ఏంటి అంటే అసలు ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉండదా? జస్ట్ లైక్ దట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ డెఫినెట్లీ ఉంటుంది. వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళకున్న హైరార్కీయల్లో ఎప్పుడో అప్పుడు ప్రమోషన్ రావాలి, ఎప్పుడప్పుడు పోస్టింగ్ రావాలా. పోస్టింగ్ రాకున్నా కానీ మా మిసెస్ ఎప్పుడు కూడా ఈ పోస్టింగ్ కావాలా, పోస్టింగ్ ఇవ్వకున్నా కానీ ఇది రాలేదు ఎందుకు రాలేదని ఆలోచన చేసే వ్యక్తి కాదు. ఎందుకు చెప్తాను అంటే గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా దాదాపు 1 సంవత్సర కాలం పాటు పోస్టింగ్ ఇవ్వాల. ఓకే, బికాస్ ఆఫ్ ద పొలిటికల్ రీజన్స్. వాళ్ళు ఏ రీజన్స్ ఆగారు, కానీ మీరు కూడా మంచిదే కదా, వారు ఏ అభిప్రాయంతో ఆగలేదని నాకు కూడా చెప్పలేదు, నేను కూడా ఎవరితో మాట్లాడలేదు. మీకు తెలీదా? నాకు తెలుసు పోస్టింగ్ ఇవ్వకుండా ఇంట్లోనే ఉంటే పోస్టింగ్ మేము కూడా అడగలేదు. పోస్టింగ్ ఇవ్వలేదలుచుకోలేదు ఆ ప్రభుత్వం, ఏ కారణాల వల్ల ఇవ్వదలుచుకోలేదు తెలిసినప్పటికీ స్పష్టంగా కనబడతా ఉంటాయి కదా, ఇవ్వలేదు. ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చాం, ఏ పోస్టింగ్ కావాలని కోరలేదు, పోస్టింగ్ వచ్చింది, నడిపించుకుంటూ ట్రాన్స్ఫర్లు. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది, 2 సార్లు ట్రాన్స్ఫర్లు ఆవిడ కూడా ఉన్నారు ఈ శాఖ నుంచి ఆ శాఖకి. అంటే అక్కడ కూడా అప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2004 సంవత్సరంలో సడన్గా కృష్ణా కలెక్టర్గా కూడా వారు తీసి హైదరాబాద్లో వేశారు. అప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారికి అంత సన్నిహితుడు నేను అడగలేదు, వారు కూడా పోయి అడగలేదు, వారి చీఫ్ సెక్రటరీని కూడా అడగలేదు ఎందుకు తీశారని. ప్రభుత్వం ఆలోచన మేరకు పోతామని పోవటం వారి షీఈ్ ఇండిపెండెంట్గా ప్రొఫెషనల్గా పోయే వ్యక్తి. సో ఆ సమయంలో మేము నడుస్తూ ఉన్నాం అంతే తప్ప ఏం లేదు. సో వీఆర్ క్వైట్ క్లియర్ అబౌట్ అవర్ రోల్స్. చాలా రేర్గా ఉంటాయి ఇట్లాంటి. బ్యాక్ హోమ్ అస్సలు మాట్లాడమని. కొన్ని సందర్భం వ్యక్తిగతంగా ఏమవుతుంది, మా పిల్లలకు సమయం ఇవ్వలేకపోతాను. ఒక బాబు కదా మీకు? ఇద్దరు. ఓకే. పాప బాబు, పెద్దది పాప, చిన్నోడు వాడు. వారికి వ్యక్తిగతంగా టైం ఇవ్వలేకపోతాం, వారు బిజీ, నేను బిజీ. సో కుటుంబం సమయం దొరకదు. మాకు దొరికిన కొద్ది సమయంలో వారితోని వలన ఈరోజు పెద్దగా అయిపోయారు, వాళ్ళకి సమయం లేదు మాతో మాట్లాడేది. నిన్న ఏదో మూవీ ఈవెంట్లో చూశాను మీ. అవునండి. చూస్తుంటారు సినిమాలు లీజర్ టైంలో? లేదండి, అతను నిన్న పోయిన సినిమాకు సంబంధించిన హీరో మా ప్రాంతవాసి. ఓకే. చాలా దగ్గరగా నాకు చిన్ననాటి నుంచి కూడా అతన్ని ప్రోత్సాహం చేస్తూ ఉంటాము, వస్తే బాగా యాక్ట్ చేయని. సాగర్. అవును. సో అతను పిలిచాడు అనేక సందర్భాల్లో, నేను మూవీ చూశాను, ప్రీ రిలీజ్ తప్పకుండా రావాలని చెప్పారు ముఖ్యమంత్రి గారిని. నేనే స్వయాన అతన్ని తీసుకెళ్ళి ఆహ్వానించడం జరిగింది, వారు కూడా వస్తా అన్నారు, వారు రాలేకపోయారు. కానీ నా బాధ్యత, నన్ను నమ్ముకున్నాడు అతను, ఒక అన్నగా ట్రీట్ చేస్తాడు కనుక తప్పకుండా సమయం ఎక్కువ పడ్డా కానీ పోవటం జరిగింది. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే హీ హ్యాస్ టు గ్రో. తెలంగాణ నుంచి అతి తక్కువ మంది యాక్టర్స్, హీరోస్ కానీ ఇతర ఆర్టిస్టులు కానీ చాలా తక్కువ మంది అండి. కరెక్ట్. ప్రత్యేకంగా ఈ సాగర్ ఏంటంటే కష్టపడి వచ్చాడు. ఉదాహరణకి రామగుండం ప్రాంతం నుంచి ఒక హీరో కావాలి, హైదరాబాద్ పోయి స్థిరపడాలా అని వచ్చి ఒక హీరోగా 4 సినిమాలు యాక్ట్ చేస్తానంటే చిన్న పని కాదు. సో అలాంటి వారికి ప్రోత్సాహం చేయాల్సిన బాధ్యత. వాడు ఎవరేమైనా అనుకున్నా కానీ ఇదేంది సినిమా దాంట్లో పోయి మంత్రి గారు ఉన్నారని అనుకుంటుండొచ్చు కొంతమంది, బట్ అతను నా పైన ఉంచుకున్న నమ్మకం,
అతన్ని ప్రోత్సాహం చేయాలి. ఆ తెలంగాణ సంబంధించిన ఆర్టిస్టులను ప్రోత్సాహం చేయాలి అనే మాకు ఓ ఉద్దేశం, ఒక ఆలోచన. ఆ క్రమంలో అతన్ని అప్పుడు మొగుల్ రేకులు అనే అవును. దాంట్లో ఓ పెద్ద హీరోగా ఉన్నాడు అతను. అతను నేను ఆ సినిమాలు చాలా తక్కువ చూస్తాను, చాలా అంటే అప్పుడప్పుడు చూస్తాము, చిన్నప్పుడు చూస్తూ ఉంటే అమితాబ్ రీసెంట్ ఏం బచ్చన్ చూస్తారు? రీసెంట్ సినిమా ఇవి ఇవి ఇతందే ఏది 100. మీ అబ్బాయి కూడా చాలా అందంగా ఉంటాడట కదా సార్, మహేష్ బాబులో ఉంటాడట. గాడ్స్ గ్రేస్. బాగా అందంగా ఉండడు, బాగా చదువుకోవాలని చెప్తాం. అందంగా చదువుకోవాలా అని చెప్తా ఉంటాం మేము మొన్న తీసుకుపోయినప్పుడు. చదువుకున్న తర్వాత దే కెన్ సెలెక్ట్ ఎనీ ప్రొఫెషన్. మేమైతే మా మిస్సెస్ కూడా అదే విధంగా చెప్తుంటుంది. ఇది నువ్వు అడ్వకేట్ కావాలి, నువ్వు బ్యూరోక్రాట్ కావాలి, లేకుంటే డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని ఇద్దరికి కూడా మేమేం పెట్టాల. వి జస్ట్ టోల్డ్ దెమ్ మంచి చదువుకోవాలి, మంచి సిటిజన్ కావాలి. ఫస్ట్ ఆ ఎంపతి అనే ఎలిమెంట్ మీలో ఉంటే ఏ విధంగానైనా మీరు ఎటుపోయినా కానీ యూ విల్ బి అ గుడ్ సిటిజన్ అనే ఒక ప్రిన్సిపల్ని ఇన్కల్కేట్ చేస్తూ పోతూ ఉంటాం. సో అది మంచి కావచ్చు, అది చెడు కావచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటే కూడా ఈ జనంలో అవును. నడిచేటట్టు కూడా ఉండదు రేపొద్దున ఈ పోటీ ప్రపంచంలో. స్కూలింగ్, రేపొద్దున పేరెంటింగ్, రేపు వారు ఫ్రెండ్ సర్కిల్, పియర్ గ్రూప్, ఇవన్నీ కూడా వారిపైన ప్రభావం చూపెడతాయి. ఎందుకంటే మా పైన కూడా ఆ విధంగా ప్రభావం చూపెట్టినాయి కనుక చూపెడతాయి. మేము ఒకటి చదువుకున్నాం, ఒక దగ్గర ఎంటర్ అయ్యాము, ఏం తెలియదు. డెస్టినీ వేర్ డస్ ఇట్ లీడ్ టు. సో మేము కూడా ఆ విధమైన ఆలోచనతో పోతూ ఉంటాం. కానీ బేసిక్ ఈజ్ చదువుకోవాలండి, బాగా చదువుకోవాలా. తర్వాత దాని తర్వాత ఎనీ ప్రొఫెషన్ దే కెన్ టేక్, దే ఆర్ ఫ్రీ టు చూస్. మీ క్రికెట్